ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన పక్షమున యుద్ధము చేయాలి అంటే మనము యుద్ధం చేయడం ఆపేయాలండి. అర్థం కాలేదనుకుంటాను కదా, మరొకసారి చెప్తాను చూడండి. ఒక కార్యంలో మనము జయం పొందుకోవాలంటే మనము ప్రయత్నం చేసి విఫలమైపోయి ఉంటాం. ఆ సమయంలో మన దేవుని పాద సన్నిధిలో ఉంచిన తర్వాత దేవుడు కార్యం చేయాలని దేవుడు ప్రారంభిస్తుంటే మనము మళ్ళీ మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అనేక మంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే, ఒక కార్యంలో మనకు సమస్య ఉందని దేవుని పాద సన్నిధిలో ఉంచిన తర్వాత దేవునికి సలహాలు ఇస్తూ ఉంటారండి. ఆయన ఆలోచనకర్త, ఆయనకి నువ్వు ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. నీవు ఏ సమస్య గుండా ఈరోజు వెళుతూ ఉన్నావో, నువ్వు ఎవరితో పోరాడుతూ ఉన్నావో, నువ్వు ఎటువంటి యుద్ధాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావో దాంట్లో నుంచి సింపుల్గా నిన్ను దేవుడు బయటకు తీసుకురాగలడు. మీరు చేయాల్సిన కార్యం అంతా ఏంటి అంటే ఆయన పాద సన్నిధిలో ఉంచాలి. గమనించండి, మోషే ఒక మాట అంటాడు, ఓరకయే నిలచి ఉండి దేవుడు చేయు అద్భుతమును రక్షణను చూడండి అంటాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారా? వారు రోడ్డు మార్గాన్ని వేసుకున్నారా? వారు ఏం చేయలేదండి. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా ఆ రాత్రి అంతయు దేవుడు తూర్పు గాలి చేత సముద్రమును 2 పాయలుగా చేసిన వాక్యంలో ఉంటుంది. మీరు ఆయనకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆయన పాద సన్నిధిలో ఉంచి ఆయన పైన మీరు ఆధారపడగలిగితే చాలు. ఈరోజు మీరు దేనితో పోరాడుతున్నారో ఆ పోరాటాలన్నీ ప్రభు పాద సన్నిధిలో ఉంచి, ప్రభువా నీ వైపు నా చేతులు 2 పైకెత్తుతున్నాను. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే తన చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచిరని వాక్యంలో రాయబడి ఉంటుంది. ప్రభు మీ పక్షమున యుద్ధము చేయాలని ఆశపడుతున్నారు. మీరు విడిచిపెట్టినట్లయితే ఆయన నీ చేయి పట్టుకుని బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఎవరైతే మా పక్షమున మీరు నిలబడి యుద్ధము చేయమని ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.